అన్నింటిలోనూ వారు చెబుతున్నది ఒక్కటే, నేను అన్నింటా నిండి ఉన్నాను, విశ్వం విష్ణు, నేను అన్ని చోట్ల ఉన్నాను, అనవసరంగా వెతకకు. కదిలే వాటిల్లో ఉన్నాను అనుకుంటావేమో, కదలని వాటిల్లో కూడా ఉన్నాను. ప్రహ్లాద చరిత్రలో ప్రహ్లాదుడు ఈ స్తంభంలోంచి బయటకు రాబోయే అంటే వచ్చి చూపించాడు, అంటే కదలని వాటిల్లో కూడా ఆయన ఉన్నాడు. చూసిన ప్రతి వస్తువులోనూ భగవంతుణ్ణి చూడగలగాల. ఆహా, ఇలా కూడా కనబడుతున్నారు స్వామివారు, ఆహా ఇలా కూడా కనబడుతున్నారు స్వామివారు. శత్రువు, వీడు నా శత్రువా? ఏం కాదు, ఇది కూడా స్వామివారే. ఇందులో నన్ను తిడుతున్నాడు, అందులో నన్ను పొగుడుతున్నాడు, ఈ రూపంలో తిడుతున్నాడు, ఆ రూపంలో పొగుడుతున్నాడు. దానికేముంది, ఇదొక నాటకం అదొక నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. ఆయన సూత్రధారి నడిపిస్తాడు, మనం పాత్రధారులు మాత్రమే. మరీ అంత తీవ్రంగా తీసుకోక్కర్లేదు జీవితాన్ని. అంతటా నిండి ఉన్నాడని తాను ప్రకటించాడు. ప్రహ్లాదుడికి ఈ తత్వం బాగా అర్థమైంది కాబట్టే తన యందు నకిల భూతముల యందు ఒక భంగి సమహితత్వం పున జరుగువాడు. తనలోనూ అంతటా సృష్టిలో అందరిలోనూ ఒకే ఒక్క రూపాన్ని, భగవంతుడి రూపాన్ని ప్రహ్లాదుడు దర్శిస్తాడు.